13వ రోజు ఎన్ని రోజులు అయింది చేయబట్టి అంటాడు. 13వ రోజు ఈరోజు 13 రోజులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన ఫ్యాక్టరీ వద్దు ఫ్యాక్టరీ వద్దు ఫ్యాక్టరీ వద్దు ఫ్యాక్టరీ వద్దు వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన ఫ్యాక్టరీ వద్దు ఫ్యాక్టరీ వద్దు ఫ్యాక్టరీ వద్దు ఫ్యాక్టరీ వద్దు ఇథనాల ఫ్యాక్టరీ వద్దురా నాయన ఇథనాల ఫ్యాక్టరీ వద్దురా నాయన ఇథనాల ఫ్యాక్టరీ వద్దురా నాయన. దిలవర్పూర్ మండల్లో రిలే నిరాహార దీక్షలు ఈరోజు 13వ రోజుకు చేరుకోవడం జరిగింది. మా దిలార్పూర్ సమీపంలో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఊరుకు దగ్గరలో ఉంది, 1 కిలోమీటర్ కూడా లేదు. కావున దీంతో మా పబ్లిక్ యొక్క పొల్యూషన్ అనేది చాలా అవుతుంది. పబ్లిక్కి కాదు, మాకు వాటర్ కూడా పొల్యూషన్ అవుతుందని మేమందరం గ్రహించినాము. ఇంతకుముందు కూడా దీన్ని ఎంక్వైరీ చేయడానికి మా పెద్దలు విలేజ్ కమిటీ సభ్యులు మరియు విలేజ్లో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కానీ అక్కడికి ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, చిత్తనూరుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి అక్కడ చాలా పొల్యూషన్ ఉన్నదని గ్రహించి అప్పుడు ఉద్యమం చేస్తే ఎలక్షన్ ఉన్న టైంలో ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేసి ఆడ ఒక ఫ్యాక్టరీని కూడా పనులన్నీ ఆపేసిరు. ఇప్పుడు ఎలక్షన్ అవగానే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి గ్రామంలో వీడీసీ కమిటీ మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఇది ఒక నిర్ణయించుకున్నాం, ఈడ ఒక నిరాహార దీక్ష చేయాలని. ఇది 13వ రోజుకు చేరింది. కావున ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి అన్ని సహాయ సహకారాలు అందరి సహకారాలు తీసుకొని ఈ యొక్క ఫ్యాక్టరీని మూసేంత వరకు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులలో మాకు కార్యాచరణ చాలా వేగంగా ఉంటుంది. ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారు కొందరు. ఇంకొక 2-3 రోజులలో మా యొక్క ప్రణాళిక చాలా ఉధృతం ఉంటుందని మా గ్రామం తరపున నేను తెలియజేయడం జరుగుతుంది. వద్దురా వద్దురా నాయన వద్దురా నాయన. రిలే నిరాహార దీక్ష ఈ రోజుతో 13వ రోజుకు చేరింది. ఇక్కడ దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా వ్యవసాయ పంట భూముల్లో స్థాపించడం జరుగుతుంది. అందువల్ల గత సంవత్సరము రైతులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దిగి వచ్చిన ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని కొన్ని రోజుల వరకు వాయిదా వేసి ఎలక్షన్ అనంతరం మళ్ళీ ఇథనాల్ ఫ్యాక్టరీ యొక్క పనులను పునఃప్రారంభించారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది చాలా పొల్యూషన్ అవుతుందని చెప్పేసి గ్రహించిన గ్రామ ప్రజలు మళ్ళీ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఆపివేయాలని, ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపించడం సరికాదని, అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపించడం వల్ల పంటలు దెబ్బతింటాయని, వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్తుందని, అలాగే దాని యొక్క వ్యర్థాలు గోదావరి నదిలో కలిస్తే ఆ గోదావరి నది నీళ్లు కలుషితమై చేపలు కానీ వాటి నీళ్లు తాగిన వన్యప్రాణులు కానీ చనిపోయే అవకాశం ఉందని, ఖచ్చితంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని గ్రామ ప్రజలు రైతులు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఇంతటితో ప్రభుత్వం ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తే సరి, లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రోజుకు ఉధృతం చేసి ఖచ్చితంగా ఫ్యాక్టరీ పనులు నిలిపివేసేదాకా ఈ ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. వేరే